ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, 2 సంవత్సరాల 6 నెలలు మీరు 100 అంటే తూర్చుకొని వెళ్ళిపోయాం. ఇక మీదట మీ వైపు నుండి ఒక్క తప్పుడు మాట మాట్లాడితే 100తో సమాధానం చెప్తాం. మేము 100తో చెప్తాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవడయ్యా ఎంతమందిని అరెస్ట్ చేయిస్తావు? ఎంతమందిని జైల్లో పెట్టిస్తావు? ఎంతమందిని అక్రమ కేసులు పెట్టిస్తావు? చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడగండి, మీ ప్రభుత్వం ఏంటో వాళ్ళ మీకు రిపోర్ట్ ఇస్తారు. మారండి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించండి. చేత కాకపోతే ఏమీ తెలియదని మీ మంత్రాంగం, యంత్రాంగం, తంత్రాంగం అంతా కరకట్ట నుండి తాడపల్లి నుండి నడిపించుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడి సాంప్రదాయ రాజకీయాల్ని అసాంప్రదాయంగా మీరు చేస్తే తస్మత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది. ఆ జెండా మధ్యలో దమ్మున్న మా నాయకుడు జగనన్న ఉన్నాడు. ఖబర్దార్, ఈ వేదిక నుండి చెప్తున్నా. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో.